అనుష్క గారి గురించి ఈ విషయాన్ని అడగడానికి నాకు ఎక్కడ అవకాశం రాలేదు. అండ్ ఆ సరైన ప్లాట్ఫామ్ దొరకలా. ఇప్పుడు ఆవిడ ఏదో చాలా అబ్నార్మల్ గా లావ్ అయిపోయిందని, ఏం లేదు సార్, ఎందుకు వై లావ్ అయిపోయింది అందుకే సినిమాలు చేయట్లేదు, ఆవిడ సినిమాల్లో పెట్టుకుంటే సీజీలకి ఇంకొక 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ అవుతుంది సార్ 4 సినిమాలు వస్తున్నాయి సార్ అవి. అదే అంటున్నా. ఇవన్నీ తమిళ్లో మలయాళంలో ఒక సినిమా వస్తుంది, మా టీజర్ తో పాటే రిలీజ్ అయింది. ఘాటి వస్తుంది. దిస్ అనదర్ ఫిలిం ఆఫ్ హర్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అదే ఫస్ట్ లుక్ కూడా లుక్ రిలీజ్ చేశారు. షూటింగ్ 4-5 ఫిలిమ్స్ సార్. ఒక మయసభ, ఒక ఘాటి వచ్చిన తర్వాత నేనే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ 2 ఏళ్ళ నుంచి ఏ సైన్ చేయకుండా, క్రాంతి పదవి కాకుండా ఏం సైన్ చేయకుండా ఏం సినిమా చేయాలి ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. ఒక బాహుబలి, అరుంధతి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత ఏ యాక్టర్ అయినా ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే సార్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎనీథింగ్ దట్ యు వాంట్. ఆఫ్ కోర్స్. అండ్ హౌ కెన్ వి టాక్ అబౌట్ సంబడి, వాళ్ళ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడదు సార్. దట్ ఈస్ నాట్ రైట్. ఏ ప్లాట్ఫామ్ మీదైనా ఏదైనా కావచ్చు, అది దట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ వీ షుడ్ నాట్, ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో, కంప్యూటర్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, దట్ ఈస్ వెరీ ఇన్సెన్సిబుల్.